సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి క్యూఎన్ఏ ఎపిసోడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ క్యూఎన్ఏ ఎపిసోడ్ ప్లేస్ చేసినప్పుడు చాలామంది మీకున్న ప్రీమియర్ ప్రో గురించి కానీ లేకపోతే ఎడిటింగ్ గురించి చాలామంది డౌట్స్ అయితే అడిగారు. సో ఆ వీడియో చూసిన కొంతమంది నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఓన్లీ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్సేనా, నీ గురించి కానీ నీ లైఫ్ గురించి కానీ ఎవరు క్వశ్చన్స్ అడగలేదా అని అడిగారు. యాక్చువల్గా క్వశ్చన్స్ అడిగారు కానీ ఓన్లీ సబ్జెక్ట్కి కొంచెం సంబంధించిన క్వశ్చన్స్ అనేది నేను పిక్ చేశాను. సో నెక్స్ట్ వీడియో ఏం చేద్దామంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి మీకు నా గురించి కానీ నా లైఫ్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా అండ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ప్రీమియర్ ప్రో గురించి కానీ ఎడిటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మీరు కింద కామెంట్ బాక్స్లో #AskRK అనే కీవర్డ్ని యూజ్ చేసి మీకున్న డౌట్స్ అయితే ప్లేస్ చేయండి. సో డెఫినెట్గా నేను నా పర్సనల్ లైఫ్ గురించి కానీ లేకపోతే నా గురించి డౌట్సే కాకుండా ప్రీమియర్ ప్రో అండ్ ఎడిటింగ్ గురించి కూడా మీకు ఉన్న డౌట్స్ని అయితే నేను నెక్స్ట్ క్యూఎన్ఏ ఎపిసోడ్లో అయితే క్లియర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మనం ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఫాంట్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని మన కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రీమియర్ ప్రోలో అవి ఏ విధంగా టెస్ట్ చేయాలో కంప్లీట్గా లాస్ట్ వీడియోలో అయితే చూపించాను. ఒకవేళ మీరు ఆ వీడియోని కనుక మిస్ అయినట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లోను అండ్ అదేవిధంగా పైన ఐకార్ట్లో అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో ఒక టెక్స్ట్ని ప్లేస్ చేసి ఆ టెక్స్ట్ లోపల వీడియోని ఎలా ప్లేస్ చేయాలో కంప్లీట్గా వీడియోలో అయితే నేను చేసి చూపిస్తాను. But before that, if you're watching this phase for the first time, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. అండ్ హే, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ని చూసి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో డెఫినెట్గా ఆ పర్సన్కి అయితే షేర్ చేయండి. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ప్రెజెంట్ మనం ఒక టెక్స్ట్లో వీడియోని ఎలా ఇంపోర్ట్ చేయాలో కంప్లీట్గా నేను మీకు చేసి చూపిస్తాను. ప్రెజెంట్ నేను మీకు ఈ వీడియోని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో బైట్ని అయితే తీసుకున్నాను. సో ఈ వీడియో బైట్ మనకి వీడియో ట్రాక్ పనిలో అయితే ఉంది. సో ప్రెజెంట్ మనం టెక్స్ట్ని వీడియోలో ప్లేస్ చేయాలి కాబట్టి డెఫినెట్గా మనం ఒక టెక్స్ట్ని అయితే క్రియేట్ చేయాలి. సో టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవడానికి సింపుల్గా ఫైల్ని క్లిక్ చేసి న్యూలో లెగసీ టైటిల్ని చూస్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ దీనికి సంబంధించిన నేమ్ అనేది ఇమ్మంటుంది. సింపుల్గా నేను టెక్స్ట్ అని ఇస్తాను. టెక్స్ట్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చేయగానే మనకి లెగసీ టైటిల్ ప్యానల్ అయితే ఓపెన్ అయింది. ప్రెజెంట్ నేను ఇక్కడ క్లిక్ చేసి నాకు నచ్చిన టెక్స్ట్ని అయితే యాడ్ చేస్తాను. సో ప్రెజెంట్ ఇక్కడ కూడా నేను టెక్స్ట్ అని యాడ్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ యొక్క సైజ్ని అయితే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా నేను చేసుకుంటాను. టెక్స్ట్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను అండ్ దీన్ని సెంటర్ అయితే చేసుకుంటాను ఈ విధంగా. ఒకవేళ మీకు టెక్స్ట్ సైజ్ కనుక సరిపోకపోయినట్లయితే మనం ఇక్కడ నుంచి సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ సెంటర్లోకి రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నాకు టెక్స్ట్ అయితే ఓకే. మీకు కనుక ఫాంట్ నచ్చకపోయినట్లయితే ఇక్కడ నుంచి మీరు ఫాంట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రెజెంట్ నేను దీన్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మనం క్లోజ్ చేసేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ప్యానల్లో మనకు ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సింపుల్గా ఈ టెక్స్ట్ ఎలిమెంట్ని తీసుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. సో ప్రెజెంట్ నేను ఇక్కడ కంప్లీట్గా ఇలా డ్రాగ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మొత్తానికి టెక్స్ట్ అయితే అప్లై అవుతుంది చూడండి. ప్రెజెంట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ వీడియోని టెక్స్ట్లోకి పంపించాలనుకుంటున్నాము. దానికోసం సింపుల్గా ఎఫెక్ట్స్ ప్యానల్లో సర్చ్ బార్లో ట్రాక్ మ్యాట్ కీ అని సెర్చ్ చేయండి. సో మనం ఇలా సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ ట్రాక్ మ్యాట్ కీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ వీడియోని అయితే టెక్స్ట్ లోపలికి పంపించాలనుకుంటున్నారో ఆ వీడియో మీద ఈ ఎఫెక్ట్ని అయితే ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి రండి. సో ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చిన తర్వాత కొంచెం డ్రాగ్ చేసినట్లయితే ఈ ఎఫెక్ట్స్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఇక్కడ మ్యాట్లో నన్ అని కనిపిస్తుంది. సో నన్ని తీసేసి మనకి ఈ టెక్స్ట్ ఏ లేయర్లో ఉందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ ఈ లేయర్ వచ్చేసరికి టెక్స్ట్ లేయర్ వచ్చేసరికి వీడియో 2లో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా V2. ఈ వీడియో 2 లేయర్లో మనకి టెక్స్ట్ ఉంది కదా. సింపుల్గా వీడియో 2ని సెలెక్ట్ చేసుకోండి. సో చూసారా, వీడియో 2ని సెలెక్ట్ చేసుకోగానే ఈ వీడియో మొత్తం ఈ టెక్స్ట్లోకి వెళ్ళిపోయింది. మీకు కావాలంటే ఈ టెక్స్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా టెక్స్ట్ని అయితే మనకి నచ్చిన ప్లేస్లోకి రీఅరేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా టెక్స్ట్ని క్రియేట్ చేసి ఆ టెక్స్ట్లో మనకి నచ్చిన వీడియోని అయితే ప్లేస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైందా అర్థం కాలేదా అనే విషయాన్ని కూడా మీ యొక్క ఒపీనియన్ని నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. అండ్ మీకు గుర్తుంది కదా, నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనది క్యూఎన్ ఎపిసోడ్ అయితే వస్తుంది.
మీకు నా పర్సనల్ విషయాలు కానీ లేకపోతే నా గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా అండ్ అదేవిధంగా ప్రీమియర్ ప్రో గురించి కానీ లేకపోతే ఎడిటింగ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా మీరు కింద కామెంట్ బాక్స్లో #AskRK అనే కీవర్డ్ని యూజ్ చేసి మీకు నచ్చిన క్వశ్చన్స్ని అయితే అడగచ్చు. నేను డెఫినెట్గా మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ని చూసి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా డెఫినెట్గా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్ అండ్ బై ఫర్ నౌ.